అందుకు యేసు, నేనే పునరుత్థానమును జీవమునై ఉన్నాను. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు ప్రతి వాడు ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏమన్నారు ఇక్కడ పునరుత్థానం గురించి 2 అర్థాలు ఉన్నాయి. ఏంటది? నేనే పునరుత్థానమును జీవమునై ఉన్నాను. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికి చనిపోడు. పాపం చేసే వాళ్ళని చనిపోయిన వాళ్ళు అంటాం. ఆ చనిపోయిన వాళ్ళు యేసుప్రభునందు విశ్వాసం ఉంచినప్పుడు ఏం జరుగుతుంది? మనము బ్రతుకుతాం. బ్రతికామంటే పాపం లేని వాళ్ళుగా ఉంటాం. పాపం లేని వాళ్ళుగా ఉన్నప్పుడు ఇంకా దేవుణ్ణి విశ్వాసముతో మనము జీవించినప్పుడు ఏం జరుగుతుంది? ఇంకా చనిపోం, అంటే పాపంలో పడం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా? ఇంత వివరంగా ఎవడో చెప్పండి నీకు. అర్థమైందండి? అర్థమైన చేతుల పైకి ఎత్తండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అది పునరుత్థానం అంటారు. రెండో పునరుత్థానం ఏంటి? ఇక్కడ పూర్తిగా చనిపోయిన తర్వాత మరలా తిరిగి లేస్తాం. దేవుడి సమయం సమీపించినప్పుడు తిరిగి లేస్తాం, సజీవులుగా మారుతాం. అప్పుడు దేవుని దగ్గరికి నివసిస్తాం. అది రెండో పునరుత్థానం. కాబట్టి మనము సజీవులుగా ఉన్నప్పుడు, మనము శరీరం ద్వారా జీవించి ఉన్నప్పుడు మనము మొదటి పునరుత్థానం పొందాలి. మొదటి పునరుత్థానం అంటే పాపం నుంచి విమోచించబడాలి. పాపం నుంచి విమోచించబడ్డ, పాపం లేకపోయినా యేసు ప్రభువారి యందు విశ్వాసం ఉంచినప్పుడు ఇక ఎన్నటికీ పాపం పడం, ఇక చనిపోం. అది ఇక్కడ దేవుడు చెప్పింది. ఆ దేవుడు చెప్పిన అర్థాన్ని మనం జాగ్రత్తగా గమనించి హృదయంలో పెట్టుకొని దేవుని మాటను విశ్వసించినప్పుడే, ప్రభు మాటను విశ్వసించినప్పుడే మనకు నిత్య జీవము ప్రాప్తిస్తుంది. ప్రియులారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.